నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? గురువారెడ్డి. ఎంపీ ఇది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా ఇస్తానన్నీ మోసాలు. ఆయన జీవితమే మోసం. మోసము టక్కర జూజంతోనే ఆయన గెలవడానికి కారణం. అమ్మఒడి అన్నాడు, ఎగనామం పెట్టిండు. రైతు భరోసా ఎగనామం పెట్టిండు. తల్లికి వందనం అన్నాడు, బడి పిల్లలకు ఏం లేదు. 45 ఏళ్లకు డబల్ ఇస్తానన్నాడు. 45 నుంచి 60 ఏళ్లకు డబల్ ఇస్తానన్నాడు, లేదు. ఇంకా ఏముంది ఆయన చేసే పరిపాలన? ఇంకా ఏమీ లేదు, అంతా శూన్యం. రైతులకు గిట్టుబాటు ధర లేదు. పొగాకుంటే తీసుకుపోయి బేళ్లు కాలుస్తుండరు. పోతే మిర్చి ఉంటే తీసుకుపోయి యార్డు కాడి తీసుకుపోయి ఆడ తగల పెడుతుండరు. ఏం చేసిండు ఆయన? ఇంకా చెప్పడానికి ఆయన చేసింది ఏంది? ఒక మంచి పని చేసిన ఆయన చెప్పను. ఏమి ఉన్నోళ్ళను ఏదన్నా ఎదురు మాట్లాడి మా బోటీలో మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం. ఆయన ఎందుకులా మాట్లాడిన లంచం వరకులారా తిట్టి పోలీసు వాళ్ళని ఉసికొలిపి తీసుకుపోయి జైల్లో పెట్టడం. చరాల ఎంతమందిని పెట్టడంలే. అది ఆయనకు ఎదురు మాట్లాడకూడదు. ఆయన ధ్యేయం అది. ఎదురు మాట్లాడకుండా అంటే అన్యాయం జరుగుతుంటే ఊరకలేక మాట్లాడటము. అది ఇంకా ఏమంతకు మించి ఏముండదు. ఆయన మరి జగన్ టైంలో గిట్టుబాటు ధరలు కానీ వచ్చినాయా? జగన్ టైంలో గిట్టుబాటు ధర వచ్చింది. తల్లి బడి పిల్లలకు డబ్బులు వచ్చినాయి. 45 ఏళ్లకు 45 నుంచి 60కి డబ్బులు వచ్చినాయి. రైతు భరోసా పడ్డది. ఆటో వాళ్ళకు వచ్చినాయి, మంగళోళ్ళకు వచ్చినాయి, సాకలోళ్ళకు వచ్చినాయి. ఎవరికి రాని లేదు. ఆయన అన్ని అది డీబీటీ అని పేమెంట్లు కొట్టి పారనొక్కిండు. రైతులను సోమరులు చేసినాడు అంటాడు ఈయన. ఆయన సోమరులు చేసిండో ఇంకొకటి చేసిండో డబ్బు. ఆ రోజు బ్యాంక్ కాడికి పోతే ఏదో ఒకటి ఉన్నది డబ్బు బ్యాంకులో తీసుకోవడానికి. ఈ రోజు ఏమీ లేదు. బ్యాంక్ కాడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఏమీ లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే మిరపకాయలు కోసిన కూలీలు దాకా వాళ్ళు చాలా పోనుక్కుంటున్నారు. కోసిన కూలీలు రావు అని పొగాకాలు అడుగు బేళ్లు తీసుకుపోయి తగలబెడుతున్నారు. ఇంకా ఏం చేసాం మనం? రైతు పరిస్థితి అధ్వానం. ఒకప్పుడైనా రైతు దండగా అన్నవాడు. రాజశేఖర రెడ్డి గారు రైతుతో పండగ చేపించిండు. ఈయన రైతు దండగా అన్నాడు. ఉచిత విద్యుత్ ఇచ్చానని రాజశేఖర రెడ్డి గారు అంటే బట్టలు ఆరేసుకొని పనికొచ్చాను. ఒకసారి ఆయన పట్టుకొని చూడమని. ఉచిత విద్యుత్ తీగలు పట్టుకొని చూడమని ఆయన తెలుస్తాయి. బట్టలు ఆరేసుకొని సంగతి. బట్టలు ఆరేసుకొని పనికొచ్చాయన్నాడు. ఆయన పట్టుకొని చూచి బట్టలు వేసుకునేది. రైతులు మోటార్లు ఆడించుకుంటే తెలుస్తుంది. పోద్దు ఆయన గురించి ఇంకెందుకు? ఈ 5 ఏళ్ళు నాకు సంవత్సరం దాటిపోయింది. 4 ఏళ్ళు కష్టమో సుఖమో వెళ్ళేదాల్సిందే. ఎదురు మాట్లాడినది కుదరదు. ఎదురు మాట్లాడితే కటకటాలు 7 సువ్వలు ఎంచుకోమని. అది ప్రాప్తం. బాబాయ్ గారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? ఉడుమల నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు ఎట్టుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుంది? ఏమో రైతులు ఏడుస్తున్నారు. మిరపకు రేట్ లేదు, పొగాకు అసలు రేట్ లేదు. బాగా వాళ్ళు ఇంకా ఏ విధంగా బతకాలబ్బా ఈ గవర్నమెంట్ ఇట్లా చేసింది అని. శనగ కూడా సరే, శనగ ఒక విధంగా ఒక అటో ఇటో కొట్టుకొచ్చిండు. మిరప పొగాకు ముండ ముచ్చిన చేసిండు. ఒకటి ఏదో పొగాకు అది నల్ల కూర్పాకు చుక్కాకు ఏదో అది విపరీతంగా వేసిండ్రు. అది వేస్తే అది కొనుక్కునే నాదులు ఏడుస్తున్నారు ఇంట్లో పెట్టుకొని. అది మరి ఇంకా పొగాకు మిర్చి రేట్ అది ఎంత ఉంది? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది రేటా? రేటు పోయిన దఫాలో అవతల 2 సంవత్సరాలు చెప్తా. 2 సంవత్సరాల్లో మిరప 25,000కు తగ్గకు 22-25 ఉన్నది. ఇప్పుడు ఎంత ఉందంటే 12 అట్టుంది. 12,000 12 11. కారణం ఏమంటే రైతుకు వచ్చే డబ్బంతా రేట్లో పోయింది. రేట్ లేకుండా పోయాక రైతుకు డబ్బు రాకుండా పోయింది. కూలీలకే సరిపోయింది. ఏడాదికి ఏం చేస్తాడు? 100 లక్షల పెట్టుబడి పోతే పొగాకు ఉంది. పొగాకు కూడా లక్షల పెట్టుబడి అయితే ఆయన పోయిన తప్ప పోయిన 2 సంవత్సరాలు 35,000కు తగల. నెంబర్ ఒరిజినల్ నెంబరు 35 దాకా వేసిండట. వాళ్ళు అమ్ముకుని వచ్చిన వాళ్ళు చెప్తే నేను మాట్లాడేది 35 దాకా వేసిండు. ఇప్పుడు 18, 22 టాప్, 18, 22 ఇట్లా అమ్ముతుంది.
కొనుక్కుంటాం. మరి దీన్ని కనీసం ముఖ్యమంత్రిగా ఆయన అన్ని తెలిసిన అనుభవం ఉన్నవాడే బాగా, మరి దీన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు అనేది. మరి సంపద సృష్టి అంటే ఇదేనా? సంపాదించింది ఏముంది, అంతా వీళ్ళంతా అడక రైతే రాజ్యం అంటాడు, మళ్ళీ రైతే రాజు అంటాడు. మరి చివరికి వచ్చరికి ఆయన చూడాలి కదా, బాధ్యత ఆయనదే కదా. అంతకు ముందున్న ఆయన చూసిన ఆయన ఏం చేసిండో మంచి రేట్లు అమ్మిచ్చిండు రైతులకు. మరి ఇప్పుడు ఈయన వచ్చిండు ఈ సంవత్సరంలో ఇట్లా ముండ మోసింది, ఇంకా చేసేది ఏముంది. పథకాలంటే చెప్పిండు సూపర్ 6 అని. సూపర్ 6 అయితే ఒక్కటి ఇచ్చిండు, ఏది ఇది కాదు, ఈ వృద్ధాపించను, అది వికలాంగులకు 6,000 అదైతే ఇస్తూనే ఉన్నాడు. పోతే గ్యాస్ చెప్పిండు, పోయిన సంవత్సరం వేసి కొంతమందికి పని కొంతమందికి పల్లె. మరి ఇంకా ఇప్పుడు మళ్ళీ రెండో దానికి వచ్చారకే ఇంకా మరి ఏం పల్లనట్లు కనపడలేదు. అది గ్యాస్ సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు కదా, మరి రెండో దానికి వచ్చారకనే కనపడటం. బస్సులు అసలు అనుకోవడం లేదు ప్రజలు, బస్సు ఆయన పెట్టేది మనం ఎక్కేది అనుకుంటున్నారు. అది మరి బియ్యం ఇంటికి తీసుకొచ్చేయడం బాగుందా లేదా స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా? తీసుకొచ్చేయడం బాగుంది. ఇప్పుడు నేను 75 సంవత్సరాలు, నాకు పొద్దున బియ్యం వేసి ఇక బెండ ఆపేసినారు, బియ్యం ఇంటి అక్కడేస్తున్నాడు అని చెప్పాడు. ఆడికి పోయినా ఇది పని చేయలేదయ్యా అన్నారు, 1 గంట కూర్చున్నాము, మళ్ళీ పని చేయలేదన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాము, మళ్ళీ పోతే మళ్ళీ అట్టనే ఉన్నది. సాయంత్రం ఎప్పుడో 3 గంటలప్పుడు పోతే అప్పుడు వేసిండు. మరి ఇంటికాడికి తెచ్చేసి పిలిచి ఇంటికాడికి తెచ్చి వేస్తుంటే మంచిది కదా అది. మరి ఒక సచివాలయం కట్టి ఎందుకు డబ్బులు పోదే కదా అంటారు. సచివాలయం కట్టబట్టే ఇప్పుడు అన్ని మండలంలో పనులన్నీ నేను అవుతున్నాయి. కాగితం ఎంఆర్ఓ డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ చుట్టూ తిరగలే వచ్చేది, మండలం చుట్టూ. నిన్న పోతే ఎంబడే పీకిస్తుండ్రు మరి కాగితం. మరి ఇది మంచిదే, సచివాలయం మంచిదే. హాస్పిటల్ లేక వాళ్ళు బాడెకి ఎవరియ్యాక వీళ్ళు బాడెకి గట్టలేక ఊరు వెళ్ళిపోయిన తిరుగుతున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టించిండు, ఇది ఇక్కడ కట్టించండి హాస్పిటల్ జగన్. దాంట్లో ఇప్పుడు ఎప్పుడు సిస్టర్స్ ఆయన ఒక డాక్టర్ ఎవరో ఖచ్చితంగా ఉంటారు. ఎప్పుడు పోయినా మందులు టాబ్లెట్లు బీపీకి షుగర్ కు గ్యాస్ కు మొత్తం అన్ని ఇస్తున్నారు. అది చేసిండు. మరి ఇంకా ఏమిందబ్బా ఆయన సూపర్ 6 అంటే ఇంకేందో నాకేం అర్థం కాలే. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని పనులు ఏం జరుగుతున్నాయి మరి ఇప్పుడు వెలుగొండలో? ఇప్పుడు ఏం కనపడలేదు, వాళ్ళు లేరు ఇక్కడ, సూపర్వైజర్లు కానీ వాళ్ళు కానీ లేడు. మరి అంతకుముందు జగన్ టైంలో ఎట్టుండేది? అంతకుముందు ఏదో జగన్ కొద ఉన్నది ఆడ, అది తీసి ఇడుస్తానన్నాడు, అది కూడా ఇడవలేకపోయింది ఆయన నీళ్లు. అంతకుముందు పనులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు దాదాపుగా ప్రాజెక్టు మొదలు పెట్టి 2006-05లో మొదలు పెట్టారు. 2006 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేసింది. వేసారు, అంత ముందే 98లోనే వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఉంది, అన్యాయంగానే ఉంది. అన్యాయంగానే ఉంది. విద్యార్థులు అయితే వీళ్ళు ముసినారు అంటున్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు ఇది ఏదో అమ్మఒడి కానీ వేయటం లేదు కదా. అదే ఇక్కడ కొంచెం తెలుగుదేశం అంటే అభిమానం ఉన్న వాళ్ళు 3,000 పెంచారు వికలాంగులకు, ఈ వేయలేకపోతున్నాడు అని అంటే, లేదా 3,000 ఎట్టా, స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, అమ్మఒడి కింద 15,000 ఇస్తున్నాడు, 45 ఏళ్ళ దాటినాక 60కి స్త్రీలకు 15,000 18,000 15,000 ఇచ్చినాడు. మరి రైతు భరోసా వేసినాడు, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, పిల్లలకు మంచిగా చూసినాడు ఆయన. ఈయనప్పుడు ఎట్టుంది అంటే మరి థ్యాంక్స్ అండి.